స్వచ్ఛతాయి సేవా కార్యక్రమం కింద మనం మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ వాళ్ళకి సంబంధించిన మెడికల్ క్యాంపులు ఇప్పుడు మన గౌరవనీయులు మాచిడి ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ప్రారంభిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు. మధ్యగ వెంకటరామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఈ సభను అలంకరించిన అన్నగారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి, చార్య గారికి, ప్రీతమ నేత జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి, అలానే పట్టణ అధ్యక్షులైనటువంటి కోర దుర్గారావు గారికి, మన మెడికల్ ఆఫీసర్ గారికి, మధ్యగప్పు వెంకటరామరెడ్డి గారికి అండ్ డాక్టర్ ప్రకాష్ గారికి అందరికీ నమస్కారంలో ఉన్న శానిటేషన్ సిబ్బందికి అయితేనేమి అందరికీ కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మన మధ్యకి దురదృష్టం పాపం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా లేని పరిస్థితి. మీ అందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను, వీలైనంత త్వరలో ఈ జీతం బకాయిలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను. ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక రావటం అయినప్పటికీ కూడా మరి ప్రాణాలకి చెల్లించి ఆ రోజు ధైర్యంగా సేవాభావంతో మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ సమాజానికి చేసిన సేవ మర్చిపోకూడదు. పనిచేసే పరిస్థితులు ఉండవు. అలా వృత్తికి మరి అంకితమై పనిచేసిన డాక్టర్లను కూడా ఈరోజు అభినందిస్తున్నాం, మెడికల్ సిబ్బందిని కూడా.